బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 30 అంశము దౌర్భాగ్యులమై ఉండకూడదు. వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన జీవితం మన సొంతం కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన ద్వారా ఆయన మహిమపరచబడటానికి మనల్ని ఈ భూమ్మీదకి పంపించాడు. దేవుడు మనల్ని ఈ భూమ్మీద పుట్టించింది ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడం కోసమే తప్ప ఈ భూమ్మీద మన కోసం మనం బ్రతుకుతూ సుఖసంతోషాలు అనుభవించటం కోసం కాదు. అయితే మనుష్యులు అది గ్రహించకుండా ఇక్కడ ఈ భూమ్మీద సంతోషకరమైన జీవితం జీవించటం కోసం వివిధమైన తంత్రాలు కల్పించుకొని నానా పాట్లు పడుతుంటారు. వాటివలన వచ్చే కష్టాలను అధిగమించడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారే తప్ప మనుష్యుల పట్ల దేవునికున్న సంకల్పాన్ని గ్రహించి ఆయనను ప్రేమించి మాత్రం దేవుని యొద్దకు రావటం లేదు. మనిషి తాను జీవించే ఈ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సుఖంగా ఉండాలనే స్వార్థంతోనే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఈ జీవితం జీవించటం కోసం, ఈ భూమ్మీద సుఖ సంతోషాలను అనుభవించటం కోసం, మన జీవితకాలంలో మనకు ఏ కీడు జరగకుండా ఉండటం కోసం దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఒక ఉన్నతమైన జీవితం జీవించాలన్న లక్ష్యం ఉన్నవారు చిన్నప్పటి నుండి కష్టపడి చదువుతారు. లక్ష్యసాధన కోసం కొన్ని సుఖాలని త్యాగం చేసుకుంటారు. ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితం సుఖంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కష్టాలని సంతోషంగా భరిస్తారు. అలాగే పరలోకరాజ్యం చేరాలంటే ఈ భూమి మీద మన సుఖాలను త్యాగం చేసి పరలోకరాజ్యంలో మనం అనుభవించే సంతోషం కోసం దేవుణ్ణి నమ్మి ఆయన యందు నిరీక్షణ ఉంచాలే తప్ప ఈ భూమి మీద సుఖంగా ఉండాలనో మన కష్టాలు తొలగిపోవాలనో దేవుణ్ణి ఆశ్రయించకూడదు. ఈ భూమి మీద సుఖాలు అనుభవించేవారు పరలోకరాజ్యానికి అర్హులు కాదు. లూకా 16:25లో నరకంలో యాతనపడుతున్న ధనవంతునితో అబ్రాహాము మాట్లాడుతూ, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు అని చెప్పాడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకునే వాళ్లే తమ ఆరోగ్యం, ఆస్తి, హోదా కాపాడుకోవడానికి, దేవుని సహాయం పొందడానికి దేవుని దగ్గరకు వస్తారే తప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి మాత్రం కాదు. ఇలాంటి వాళ్లు మనం వెళ్లే చర్చిలో కాని, మన ఇంటి చుట్టుప్రక్కల కాని, మన స్నేహితులు, బంధువులలో కాని కోకొల్లలుగా కనిపిస్తారు. హృదయాలను పరిశీలించే దేవునికి తెలియదా ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు ఏ ఉద్దేశ్యంతో వస్తున్నారో? కాబట్టి ఈ భూమ్మీద నుండి వెళ్లిన తర్వాత దేవునితో కలిసి ఉండటం కోసం ఇప్పుడు ఇక్కడ మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాలి. అప్పుడే దేవుడు మనల్ని ఈ భూమ్మీదకి పంపించిన ఆయన సంకల్పం నెరవేరుతుంది. నీవు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏ ఉద్దేశ్యంతో వస్తున్నావు? ఆయనను ప్రేమించి వస్తున్నావా? ఆయన నుండి సహాయం ఆశించి వస్తున్నావా? ఆలోచించుకో. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించటం కోసం నిన్ను నమ్ముకుని దౌర్భాగ్యులం కాకుండా పరలోకరాజ్యములో నీతో కలిసి జీవించుటకు మాకు నిరీక్షణ దయచేసి ఈ లోకంలో జీవించినంతకాలం మమ్ములను నడిపించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.